ఎర్రగానిమిట్టలో ఇట్లా ఆవుల్ని కట్టేశారు, ఎద్దుల్ని కట్టేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మన ఎస్ఐల్ని, సిఐల్ని మరియు మన సిబ్బందిని, తాలూకా సిబ్బందిని ఇమీడియట్గా మనం అక్కడ లొకేషన్ పంపించడం జరిగింది. అక్కడ పంపించిన వెంటనే కూడా మనకి ఒక 11 జెర్సీ ఆవులు, చిన్న దూడలు, ఒక ఆవు అన్నీ కలిపి ఒక 11 ఇమీడియట్గా ఉంటే మనం ఒక వెహికల్ అరేంజ్ చేసేసి అక్కడి నుంచి మనం ఇమీడియట్గా బసినకొండలో ఉన్న గో సంరక్షణశాలకి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా మనము దానిపైన ఒక స్పెషల్ రిపోర్ట్ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ దానిపైన ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానిపైన డెఫినెట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దాంట్లో మొత్తం ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయింది, ఎక్కడ అయింది, ఏంటనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు అక్యూజ్ ఉన్నారనేది కూడా తెలుస్తాం. సో ఇదిలా ఉంటే మనం ప్రాపర్గా ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు, అది తీసుకోలేదని చెప్పి రోడ్లు ఎక్కడం ఇవన్నీ చేస్తున్నారు. సో దయచేసి ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా, ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు కట్టడం వచ్చేసి జనాలకు ఇబ్బందులు కలిగించేసి అంబులెన్సులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ట్రాఫిక్ అంతరాయం వచ్చేలాగా మాత్రం దయచేసి చేయకండి. ఏదైనా ఉంటే మీకు ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అవి రిజాల్వ్ చేస్తారు. అంతేగానేసి చట్టం చేతిలోకి తీసుకొనేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఆపేయడము, జనాలకు ఇబ్బంది కలిగించడం మాత్రం దయచేసి చేయకండి. ఇట్లాంటివి ఎవరైనా చేసినా కానీ చట్టపరమైన చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇట్లాంటిది డెఫినెట్గా సహించదు. దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాం. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం కానీ ఎవరైనా కానీ ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా ఏదైనా కానీ రోడ్డుకి బ్లాక్ చేయడము, అంతరాయం చేయడం మాత్రం డెఫినెట్గా చేయకండి. ఓకే, ఇది ఇలా ఉంటే ఇంకొకటి, మనము ఈ మధ్యకాలంలో బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో 10:30కి నైట్ క్లోజ్ చేయించేస్తున్నాం. మెయిన్ దీనికి క్లోజ్ చేయించడానికి మెయిన్ కారణం ఏంటంటే నైట్ టైము తాగేసి చాలామంది తాగేసిన తర్వాత వెళ్ళి ఓపెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో